హాయ్, నేను మీ చింటూ రామ్ రాథోడ్. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మనము ఒక రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రంలోకి ఖచ్చితంగా వెళ్తాము. ఆ జాబ్ పర్పస్ కావచ్చు, ఏదైనా పని మీద అయినా కావచ్చు. మనం చిన్ననాటి ఏజ్లో, చిన్న వయసులో, పెద్ద వయసులో, చిన్న ఏజ్ ఉన్నప్పుడు స్కూల్ లైఫ్లో, కాలేజ్ లైఫ్లో ఇదే మన రాష్ట్రమే అనుకుంటాం, మన లాంగ్వేజ్మే అన్ని చోట్ల ఉందనుకుంటాం. కానీ లేదు, ఉండదు. అది ఒక రాష్ట్రం దాటిపోతే వేరే లాంగ్వేజ్ అయిపోతుంది. ఆ పంజరంలో మనకు తెలియదు అది ఒక్కటే మనకు లాంగ్వేజ్ వస్తుందని, ఉంటుందని. తర్వాత అన్ని లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి వస్తుంది. లాంగ్వేజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఆడ కొద్ది కొద్ది మాటలు మాట్లాడాలి, నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మనం జాబ్ చేస్తాం. జాబ్ అనేది మన మన ఊర్లోనే రాసి పెట్టలేదు ఆడ. అది ప్రకృతి ధర్మం. ఎక్కడ జాబ్ ఆపర్చునిటీ ఉంటే అక్కడ వెళ్ళిపోతాము. అది హిందీ కావచ్చు, కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఆ రాష్ట్రంలో, ఆ ప్రాంతంలో ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి. అది విషయము.